ప్రైజ్ ద లార్డ్. గుహను గుడిగా మార్చినటువంటి దావీదు గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశం. చాలా జాగ్రత్తగా వింటే మీ జీవితాల్లో ప్రతి సమస్య సంతోషంగా మార్చబడేటువంటి సమయం. సమస్యలు అందరూ ఉంటారు, కానీ ఆ సమస్యను సంతోషంగా మార్చుకునే వారు కొందరు ఉంటారు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని 52వ కీర్తన 142వ కీర్తనల నుంచి మనం ధ్యానించుకొనబోతున్నాం. బైబిల్ గ్రంథం అనేక గుహలను గురించి మనకి ప్రబోధిస్తుంది. గుహలు, లోయలు, కొండలు ఇజ్రాయేల్ దేశంలో అనేక స్థలాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి పరిశుద్ధాత్మ దేవుడి సమయంలో మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధాత్మ దేవుడా, మానవ స్వరం మరుగు చేసి నీవే మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో 10 గుహల గురించి నేను చెప్తాను, ఆ రెఫరెన్స్లతో సహా. మీరు రాసుకునే వాళ్ళు రాసుకుంటే దేవునిలో బలపడటానికి చాలా బాగుంటుంది. లోతు నివసించినటువంటి గుహ పాపపు గుహ, ఆదికాండం 19:30 ఉంటుంది. అలాగే మాక్వేల గుహ, సమాధుల గుహ అని కూడా అంటారు దీన్ని. షారా, అబ్రహాము, ఇస్సాకు, రెబ్గా, మరి లేయా, మరి యాకోబులు సమాధి చేయబడినటువంటి గుహ పితరుల సమాధుల గుహ. ఇది ఆదికాండం 23:19 ఉంది ఈ మాక్వేల గుహ అనేటువంటిది. అలాగే మక్కేద గుహ అనేటువంటిది అమోరీల 5 రాజులు ఈ గుహలో దాగి ఉన్నారు. యెహోషువ గ్రంథం 10:16-17 మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే అదుల్లాము గుహ. దావీదు సౌలుని తప్పించుకుని పారిపోయి ఈ గుహలో తలదాచుకున్నాడు. 1 సమూయేలు 22:1 ఉంది. దీన్నే మనం ప్రార్థన గుహ అని కూడా అనొచ్చు. అలాగే 5వదిగా మనం చూసినట్లయితే ఎన్గేది గుహ. సౌలు రాజును చంపకుండా దావీదు వదిలిపెట్టినటువంటి గుహ ఇది. 1 సమూయేలు 24:1 కనిపిస్తుంది. ఇది క్షమాగృహ అని పెట్టవచ్చు మనం. అలాగే పేరు లేనటువంటి గుహ, యెజబెలు రాణి నిర్మూలన చేయాలని చెప్పి తలపెట్టినటువంటి 100 మంది దేవుని ప్రవక్తలను ఓబద్య 2 గుహలలో దాచి వారిని పోషించినటువంటి గుహ ఇది. 1 రాజులు 18:4 ఉంది. దీన్ని మనం ప్రవక్తల గుహ అని కూడా అనుకోవచ్చు. ఏలియాకు గుహలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 7వది ఇది 1 రాజులు 19:9 చూస్తాం మనం. 8వదిగా లాజరు సమాధి గుహ. లాజరు సమాధి చేయబడినటువంటి స్థలం యోహాను సువార్త 11:38 ఉంది. 9వదిగా మనం చూసినట్లయితే ప్రియులరా, మన ప్రభు సమాధి చేయబడిన గుహ, దీన్నే ఖాళీ గుహ అంటాం. మత్తయి సువార్త 27:59-60 ఉంది. 10వదిగా రాకడ గుహ. రక్షణ లేనటువంటి వారు దాగుకునేటువంటి గుహ ఇది, రాకడ గుహ. యెషయా గ్రంథం 2:19 కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ప్రస్తావించాము అంటే, ఎవ్వరు కూడా గుహలను గుడిగా మార్చుకోలేదు. ఒక్క దావీదు తప్ప ఇజ్రాయేల్ దేశంలో గుహలు అధికంగా మనకి కనిపిస్తాయి. ప్రియులు గమనించాలి, అందరికీ గుహలు ఉన్నాయి, అందరు గుహల్లో ఉన్నారు, అందరు గుహల ద్వారా వెళ్ళినటువంటి వారే. కానీ దావీదు ఒక్కడు మాత్రమే గుహను గుడిగా మార్చుకున్నాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళంతా కూడా ఎవరో అలా మార్చుకోలేదు. ఇజ్రాయెల్ దేశం గురించి మనం చూసినట్లయితే అక్కడ గుహలు అనేటువంటి చాలా అధికంగా మనకు కనిపిస్తాయి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ సున్నపు రాళ్ళు ఎక్కువగా మరి ఉంటాయి కాబట్టి భూమిలో నుండి ఆ ఊపుకేటువంటి ఊట వలన అవి కరిగిపోవటం వలన అనేక గుహలు ఏర్పడ్డాయంటండి. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను కూడా ఇలాంటి గుహలలో నివసించేనటానికి ఆధారాలు చాలా ఉన్నాయి. మరి దావీదు తలదాచుకునేటటువంటి అదుల్లాము గుహకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గుహను దావీదు దేవుని మందిరంగా మలుచుకున్నాడు. గుహలలో నివసించేటువంటి వారికి ఏముంటుంది తెలుసా? భయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు శత్రువు హఠాత్తుగా వస్తాడో, ఎప్పుడు సడన్గా శత్రువు వచ్చి పైన దాడి చేస్తాడో, ఆ శత్రువు వచ్చి మీద పడతాడో తెలీదు. కాబట్టి భయాన్ని కలిగి ప్రతివారు గుహల్లో దీవిస్తారు, తలదాచుకుంటారు, శత్రు భయంతో గజగజ వణుకుతూ ఉంటారు. కానీ దావీదు మాత్రం ఆ యొక్క భయాన్ని అంతా కూడా పక్కన పెట్టి భజన చేయటం ఆరంభించాడు. ఓ వండర్ఫుల్ కదా! భయాన్ని పక్కన పెట్టి భజన చేయటం ఆరంభించినటువంటి వాడు దావీదు. భయమా భజన, ఏదో ఒకటి చేయాలి నువ్వు. అందరూ భయాన్నే కలిగి ఉంటారు, భజన చేయరు అనమాట. భజన అంటే దేవుని స్తుతించడం అనమాట. హల్లెలూయా. ఆనందదాయకం కూడాను అలా చేయటం. అదుల్లాము గుహ రాతి కొండలలో ఉందని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తూ ఉంది. 1 దినవృత్తాంతాలు 11:15 మీరు చూడొచ్చు. హల్లెలూయా. 1 దినవృత్తాంతాలు 11:15 చూస్తే అదుల్లాము గుహ కొండ, అది రాతి కొండల్లో ఉందంట.
అదుల్లాము గుహలో నివసిస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడో మనం గమనించినట్లయితే 57వ కీర్తన ప్రియులారా 142వ కీర్తనలో ఈ యొక్క గుహ కీర్తనలని కూడా స్పష్టంగా రాయబడి ఉంది. 57 147 చూడొచ్చు మీరు. సామ్స్ ఇన్ కేవ్ అని ఉంటుంది అనమాట. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో ఈరోజు మీకు నేను కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనగా ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు, 3 దావీదు గుహలో ఉండగా ఏం చేశాడు అనేటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యకి తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను. ఈరోజు మీ జీవితాలు కూడా గుహలో ఉన్నాయేమో, శ్రమల గుహలో ఉన్నాయేమో, అప్పుల గుహలో ఉన్నాయేమో, ఆర్థిక సమస్యల గుహలో ఉన్నాయేమో, మరి నిరుద్యోగ గుహలో జీవిస్తున్నారేమో. ఏ గుహలో మీరు జీవిస్తున్నా సరే ఈ రోజున దేవుడు మీ పరిస్థితిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి గుహను గుడిగా మార్చుకోండి, శ్రమల గుహను మరి స్తుతి గృహంగా మార్చేసుకోండి ఈ రోజున. హల్లెలూయా. సరే, ఈ గుహలో దావీదు ఏం చేశాడంటే, నెంబర్ 1, గుహలో దావీదు పాటలు పాడాడు. చెప్దామందరం కూడా, గుహలో దావీదు పాటలు పాడాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. దావీదు గారు గుహలో ఏడవలేదు, దావీదు గారు గుహలో కూర్చుని బాధపడలేదు. ఏం చేశాడంటే పాటలు పాడాడు. 57వ కీర్తన శీర్షిక మనం గమనించినట్లయితే, గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినటువంటి అనుపద గీతము అని ఉంటుంది. అక్కడ గీతం అనగా పాట, సాంగ్. హల్లెలూయా. గుహలో ఉండగా దావీదు పాటలు పాడాడని చెప్పి మనకు చాలా స్పష్టమవుతున్నది. ఇక్కడ పగను పల్లవిగా మార్చుకున్నాడు. వండర్ఫుల్ మ్యాన్ కదండి దావీదు గారు. పగను పల్లవిగా మలుచుకున్నాడు. పగను పల్లవిగా మలుచుకున్నటువంటి వాడు దావీదు. అదుల్లాము గుహ పాటలు పాడేటువంటి స్థలం కాదు. అక్కడ పాటలు పాడడం, వాయిద్యములు వాయించడం, చప్పట్లు కొట్టడం అంత క్షేమకరం కాదు. హల్లెలూయా. ఈ రోజున నువ్వు ఉన్నటువంటి పరిస్థితి, నీకు ఉన్నటువంటి అప్పులు, ఇటువంటి సమయంలో నువ్వు సంతోషించలేవు, నువ్వు గంతులు వేయలేవు, నువ్వు స్తుతించలేవు. ఎస్, కరెక్టే మీరు వింటున్నటువంటిది. కానీ దావీదు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే, అప్పులతో మనం ఈరోజు మీరు ఆ దావీదు గుహలో ఎలాగైతే శత్రు భయంతో ఉన్నాడో, ఈరోజు మీరు కూడా సమస్యల వలయంలో చిక్కుకొని పోయి, అప్పుల సమస్యలు ఇరుక్కొని పోయి, అనారోగ్య పరిస్థితులు ఇరుక్కొని పోయి, ఏం చేయాలో తెలియక దిక్కుతోచిన పరిస్థితుల్లో గతంలో బాగా వాడబడ్డారు, గతంలో బాగా జీవించారు. కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఇక్కడ ఏం చేశాడు తెలుసా? దావీదు ఏం చేశాడు? పగన పల్లవిగా మలుచుకున్నాడు. హల్లెలూయా. ఆ గుహ పాటలు పాడే స్థలం కాదు. అక్కడ పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం, చప్పట్లు కొట్టడం అంత క్షేమకరం కాదు. అయినా దావీదు తన సితారాన్ని మేలుకొలిపి వేకువనే లేచి ఈ యొక్క అనుపద గీతం ఆలపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదుల్లాము గుహలో 400 మంది నుంచి 600 మంది వరకు ఉన్నారు. వారందరికీ కూడా 57వ కీర్తన దావీదు పాడుతూ వారికి నేర్పించాడు. అననుకూల పరిస్థితుల్లో, కాని సమయాలలో కూడా దావీదు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో విశ్వాసులు మాత్రమే దేవుణ్ణి కీర్తించగలుగుతారు. ఈ రోజున సమస్యల వైపు చూస్తున్నావా? స్తుతి వైపు చూస్తున్నావా? నాకున్న సమస్యలు ఎవరికి లేవండి అని చెప్పి నీ సమస్యలను గొప్ప చేస్తూ ఉన్నావా? సమస్యల గురించి మాట్లాడుతూ ఉన్నావా? అయితే ఈ రోజున సమస్యలను సమాధి చేసి దేవుని స్తుతించండి. దావీదుకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ పాటలు పాడుతూ పాటలు నేర్పిస్తున్నాడంట. 600 మంది ఉన్నటువంటి ఆ గుహలో దావీదు గారు ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఎవరు చేయగలుగుతారు ఇటువంటి పరిస్థితుల్లో? దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే దేవుని కీర్తించగలుగుతారు. శత్రువు క్రూరత్వం కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంది అక్కడ. అయినా సరే కష్టాల ఊపిలో ఉండి కూడా దావీదు దేవుని మహింపరుస్తూ ఉన్నాడు. దేవుడు అంటే దావీదుకి ఎంత ప్రేమో ఈ యొక్క కీర్తన మనకు నేర్పిస్తూ ఉంది. 57వ కీర్తన మరి రసిక గీతం అని చెప్పి ఒక బైబిల్ పండితుడు రాశాడు. పౌలు శీలలు శరసాలలో అర్ధరాత్రి వేళ గీతాలు పాడి దేవుని స్తుతించారు. యేసును విషాద ఛాయలు అలుముకున్నప్పుడు పాటలు పాడుచు ఒలివ కొండకు వెళ్ళాడని చెప్పి దేవుని వాక్యం బోధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒలివ కొండకి ఎలాగెళ్ళాడంటే పాటలు పాడుతూ వెళ్ళాడు. పరిస్థితులకు అతీతుడు మన దేవుడు. 57వ కీర్తనలో నెంబర్ 1 సింహము, నెంబర్ 2 కత్తి, నెంబర్ 3 వల, నెంబర్ 4 గుంట అనేటువంటి విషయాలు వ్రాయబడినవి. ఏంటి అసలని? దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు వీటి మధ్య తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. 57వ కీర్తన మీద దగ్గర పెట్టుకున్నట్లయితే 4వ వచనం చూసినట్లయితే, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. చూడండి, 5 విషయాలు చెప్పి ఇక్కడ 4 విషయాలు నేను చెప్పను, ఒకటి వివరించుకుంటూ వెళ్తాను. సింహము, నా ప్రాణం సింహముల మధ్య ఉన్నది. ఎవరి సింహాలు? సౌలు ఆయన క్రూరులైనటువంటి సైన్యాధికారులే ఈ యొక్క సింహాలమడ్డ. అందుకనే దావీదు అంటున్నాడు, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. ఈ సింహాలు ఎవరంటే సౌలు,
ఆయన క్రూరులైనటువంటి సైనికాధికారులే ఈ యొక్క సింహాలు అన్నమాట. నెంబర్ 2, కత్తి. శత్రువుల పండ్లు వాడిగల కత్తి వంటివి అని చెప్పి ఇక్కడ దావీదు సెలవిస్తూ ఉన్నాడు ఈ యొక్క 57వ కీర్తనలో మీరు గమనించినట్లయితే. నెక్స్ట్, వల. ఏమిటి వల? దావీదు చెప్తున్నాడు, దావీదు నిమిత్తం వలయొడ్డి అతనిని పట్టుకొని బంధించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 57 కీర్తన 6వ వచనంలో మీరు చదవచ్చు. నెంబర్ 4, గుంట. ఏంటి గుంట? దావీదు ఎదుటివారు గుంట తవ్వారు, కానీ అందులో దావీదు పడలేదు, శత్రువులే పడ్డారు. ఎవరు త్రవ్వుకున్న గుంటలో వారే పడతారు అనేటువంటి ఆ సామెత మనకు తెలుసు కదా. గమనించండి, శత్రు ఎన్ని పన్నాగాలు పన్నినప్పటికీ కూడా దావీదు క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క ఆపదలు తొలగిపోవు. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నానని 57 కీర్తన 1వ వచనంలో దావీదు చెప్తున్నాడు. దావీదు దేవుని రెక్కలను ఆశ్రయించాడు, అక్కడ ఆయనకు భద్రత ఉంది. ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి అని రూతు 2:12 మనం చదువుతూ ఉన్నాం. ఆయన రెక్కల క్రింద మనం సురక్షితంగా ఉండగలుగుతాం. దావీదు నిర్భయంగా ఉన్నాడు. దానికి కారణం కొండల మధ్య ఉన్నటువంటి గుహ కాదు, అంతకు మించినటువంటి యెహోవా దేవుని సంరక్షణ, సురక్షితమైన రెక్కలు. ప్రియులరా, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్రైస్తవ విశ్వాసుల జీవితంలో, సేవకుల జీవితంలో ఈ గుహలు ఉన్నాయి. 4 గోడల మధ్య అనారోగ్యంతో, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేటువంటి వ్యక్తులను, అటువంటి వ్యక్తులకు ఆ ఇల్లే ఒక అదుల్లాము గుహ. కఠినమైన ప్రాంతాల్లో వ్యక్తుల మధ్య జీవించడమే గుహ అనుభవం. సమస్యలు వలయలే ఈ గుహలో, ఆర్థిక సమస్యలే ఈ గుహలో, అప్పుల సమస్యలే ఈ గుహలో, నిరుద్యోగ సమస్య ఈ యొక్క గుహ, వివాహం జరగకపోవటమే ఈ యొక్క గుహ, నిరుద్యోగ సమస్య ఈ యొక్క గుహ. ఇటువంటి గుహలు ప్రతి వారి జీవితాల్లో, ఈ వాక్యం వినిచిన వారందరి జీవితాల్లో ఇటువంటి గుహల్లో మీరు నివసిస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ అటువంటి గుహలోనే ఉన్నారేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రతి వారి జీవితంలో ఈ గుహానుభవాలు తప్పవు. వాటిలో యేసే మనకు తోడు నీడ. పాటలు పాడే ఒక పిట్ట గురించి చార్లెస్ కౌమాన్ గారు చెప్పారు. ఒక పిట్ట తన పంజరం మీద మరి వెలుగు పడుతున్నప్పుడు నోరు విప్పి యజమాని కోరిక మేరకు పాట ఎంత మాత్రం పాడేది కాదంట. ఒక కూని రాగం ఆలపించేది అంతే. పూర్తి పాట మాత్రం పంజరం మీద దుప్పట కప్పి చీకటి చేస్తేనే తప్ప పాడేది కదంట. వింటున్నారా? వెలుగునంచేపు అని కూని రాగం పాడేదంట. కానీ ఎప్పుడైతే ఆ పంజరం మీద ఒక దుప్పట కప్పేసి పంజరం లోపలంతా కూడా చీకటి అంధకారం చేసినప్పుడు అప్పుడు ఆ పిట్ట ఆ చీకటి చేస్తే మాత్రం పూర్తి పాట మాత్రం పాడేదంట. ఈ పిట్టలాగా చాలామంది చీకటి అలముకుంటేనే కానీ పాటలు పాడరు. నైటింగేల్ పక్షుల గురించి ఓ మాట ఉంది ప్రియులారా. ఆ పక్షి ముళ్ళుకేసి తన శరీరాన్ని గుచ్చుతూ పాట పాడుతుందంట. విన్నారా? నైటింగేల్ పక్షులు ఏం చేస్తాయంటండి, తన యొక్క శరీరాన్ని ముళ్ళుకేసి గుచ్చుతూ పాట పాడుతుందంట. దూతలు పాడే పాటలు రాత్రులు మాత్రమే వినిపిస్తుంటాయి. శ్రమల్లోనే శ్రావ్యమైనటువంటి గీతాలను దావీదు ఆలపించాడు. గుహలో పాడినంత చక్కగా మరెక్కడా కూడా దావీదు మొదటి గీతాలను ఆలపించి ఉండకపోవచ్చు. అదుల్లాము గుహ చీకటి మయమైపోయినప్పుడు, చీకటిగా అంధకారంగా ఉన్నప్పుడు దావీదు తన సంగీత వాద్యాలను మేలుకొల్పి హృదయపూర్వకంగా పాటలు పాడాడు. ఆ స్వరం నైటింగేల్ స్వరాన్ని మించినటువంటి స్వరం. ఆ మొదటి గీతాన్ని పరలోక దూతలు ఆలకించుండొచ్చు. కాబట్టి ఏం చేశారంటే, నెంబర్ 1, దావీదు గుహలో పాటలు పాడాడు. కాబట్టి ఈరోజు మీరు గుహలో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా, ఊహించిన కార్యాలు మీ జీవితంలో జరుగుతున్నాయా? అయితే మీరు చేయవలసింది ఏం తెలుసా? పాటలు పాడండి. నెంబర్ 2, దావీదు గారు ఏం చేశాడు? గుహలో ప్రార్థన చేశాడంట. 142వ కీర్తన పై భాగంలో చిన్న అక్షరాలతో రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అని చెప్పి మనం చదువుతాం. ఇంతకు ఇది ఏ గుహ? సందేహం అక్కర్లేదు, ఇది అదుల్లాము గుహ. గుహల్లో ప్రార్థించడం భయభక్తులు గలవారికి సాధ్యమవుతుంది, ఇతరులకు ఇది సాధ్యం కాదు. గుహ అంటేనే చెరతో సమానం. ఇక్కడ ప్రార్థించడం ఏంటి? ఇంతకు ఏమని ప్రార్థించాడు అనేటువంటి సందేహాలు మనందరికీ ఎదురవుతుంటుంటాయి. ప్రియులు గమనించాలి, గుహలందరూ భయపడతారు కానీ, గుహలందరూ కూడా ప్రాధేయపడతారు కానీ, ప్రార్థించేటువంటి వారు ఎవరంటే భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి అది సాధ్యమవుతుంది అనమాట. హల్లెలూయా. ఇతరులకు ఇది సాధ్యం కాదు. గుహ అంటేనే చెరతో సమానం, జైలుతో సమానం. అక్కడ ప్రార్థించడం ఏం కుదరదు.
ఇంతకు ఏమని ప్రార్థించాడంటే 142వ కీర్తన చదివితే మనకు తెలుస్తుంది. నేను ఎలుగెత్తి యెహోవాను మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను, నన్ను విడిపించుము, నా ప్రార్థన ఆలకించుము, తప్పించుము. ఇవే ఆయన ప్రార్థనా మలుపులు, ఇవే ఆయన ప్రార్థనా మనవులు. హల్లెలూయా. దావీదు ఆశ శ్వాస ప్రార్థనే. ప్రార్థించకుండా దావీదు జీవించలేడు. ప్రార్థన దావీదు ఊపిరి, ప్రార్థన పాట, ఇవి రెండు ఆయనకు రెండు కళ్ళ లాంటివి అన్నమాట. గమనించండి, 52వ కీర్తనలో దావీదు పాటలు పాడాడు, 142వ కీర్తనలో దావీదు ప్రార్థన చేశాడు. ప్రార్థన లేమి పాపం అని చెప్పి చాలామంది విశ్వాసులకు తెలుసు. ఒక దినం ఒక సభలో దేవుని వాక్యం బోధించడానికి ఒక సేవకుడు వెళ్ళాడంట. బస్సు దిగానే ఆ సేవకుడిని రిసీవ్ చేసుకోవడానికి ఒక యువకుడు అక్కడ ఉన్నాడంట. చూస్తేనే మంచి అబ్బాయిలాగా అనిపించాడంట. హైదరాబాద్ నుంచి వచ్చింది, మీరేనా సార్ అని పాస్టర్ గారిని అడిగాడంట. అవును బాబు నేనే అని చెప్పి ఆ దైవ సేవకుడు చెప్పాడంట. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఆ యొక్క సూట్ కేసు తీసుకుని తల మీద పెట్టుకున్నాడంట. ఆ సేవకుడు ఆ యవనస్తులు ఇద్దరు కలిసి నడక ప్రారంభించారు. మార్గంలో నీ పేరేంటి నాయనా అని అడిగారంట పాస్టర్ గారు. అప్పుడు చెప్పాడంట, రోజు ప్రార్థన చేసుకుంటావా అని అడిగాడంట పాస్టర్ గారు. చేసుకుంటాను అయ్య గారు అన్నాడంట. రోజుకి ఎన్నిసార్లు మళ్ళీ ఈ ప్రశ్నించడంట, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటావు అని ప్రశ్నించే 3 సార్లు అన్నాడంట. నాకంటే వీడే బెటర్ అని చెప్పి ఆయన మనసులో అనుకున్నాడంట. ఏ టైంలో చేస్తావు అని అడిగితే, పొద్దుట ఇడ్లీ తినేటప్పుడు ప్రార్థన చేస్తాను, థ్యాంక్ యూ చేసి ఇడ్లీ ఇచ్చినందుకు వందనాలని చెప్పి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాను, మళ్ళీ రాత్రి భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాను, 3 సార్లు కూడా తినేటప్పుడు తినే ముందు చిన్న చిన్న ప్రార్థన చేసుకుంటాను అన్నాడంట. ఆ యొక్క యవ్వనస్తుడు మాటలు విన్నటువంటి ఈ పాస్టర్ గారు అవాక్ అయిపోయాడంట. కానీ ఒక్క విషయం మాత్రం వాస్తవం పిల్లలారా, ఒక విషయం మాత్రం సత్యం, ఆ పిల్లాడిలాగా సంక్షిప్త ప్రార్థనతో సరిపెట్టుకునేటువంటి వారు చాలామంది క్రైస్తవులు ఈ లోకంలో మనకు కనిపిస్తూ ఉన్నారు. మరో విచారకరమైన విషయం ఏంటంటే, అది కూడా చేయని ప్రబుద్ధులు కొంతమంది ఉన్నారు. ఇది గొప్ప ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. దావీదు అన్ని పరిస్థితుల్లో ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. గుహలలో ప్రార్థన చేసే అలవాటు బహు కొద్ది మందికే ఉంటుంది. చీకటి ఆవరించిన ప్రదేశాలలో మనం ప్రార్థించలేము. 600 మందికి దావీదు నాయకుడు. వారికి దావీదు మాదిరిగా ఉండాలి. అలాంటి మాదిరి జీవితాన్ని దావీదు అలవర్చుకున్నాడు. ప్రార్థనా పరులే ప్రజలకు నాయకులుగా ఉండగలుగుతారు. జాన్ బనియన్ బెడ్ఫోర్డ్ జైల్లో 20 సుదీర్ఘ సంవత్సరాలు ఉండిపోయాడు. గమనించాలి ప్రియులారా, జాన్ బనియన్ గారు బెడ్ఫోర్డ్ అనేటువంటి జైల్లో 20 సంవత్సరాలు ఉండిపోయాడు. అయితే అతడు తన జీవితంలో అతి విలువైనటువంటి ప్రశస్తమైనటువంటి పనిని చేపట్టి పూర్తి చేశాడు. బైబిల్ తర్వాత ఎక్కువగా అందరూ చదివేటువంటి పుస్తకం యాత్రికుని ప్రయాణం రాశాడైనా. అతడు ఇలా అన్నాడు, జైల్లో నాకేమి ఇబ్బంది లేదు, కూర్చొని అదే పనిగా రాసుకుంటూ పోయాను. నన్ను ఆవహించినటువంటి ఆనందోత్సాహాలు నన్ను రాయడానికి ప్రోత్సహించాయి. అపోస్తలుడైన పౌలు గారు జైలు ఖైదీగా బంధకాల్లో ఉండి ఆనంద పత్రిక అనేటువంటి పిలిపిలకు రాసిన పత్రికను రాశాడైనా. పౌలు అడుగు జాడల్లో చెరసాలల్లో మ్రగ్గిపోయినటువంటి అసంఖ్యాకమైనటువంటి పరిశుద్ధులు సంఘ చరిత్రలో ఎందరెందరో ఉన్నారు ప్రియులారా. వారందరిని బట్టి దేవుని కృతజ్ఞతలు. ఏకాంత ప్రదేశాల నుండి ఆవిర్భవించేటువంటి ప్రార్థన ఎంతో అద్భుతమైనటువంటిది. అందుకే ఈ ప్రార్థన బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. వీరందరికీ వెంటనే విడుదల దొరికి ఉంటే ఇవన్నీ మనకు లభించేటువంటివి కాదు. దావీదు ప్రార్థన బలిపీఠం మనం చూసినట్లయితే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను వేడుకొనుచున్నాను, బతిమాలుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను అని చెప్పి 142వ కీర్తన 1-2 వచనాల్లో దావీదు సెలవిస్తూ ఉన్నాడు. గమనించాలి ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం మనకి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దావీదు వినయ హృదయముతో విధేయత కలిగిన మనసుతో దేవుని ప్రార్థించాడు. ఒక విషయం గమనించండి, యూదులు బలిపీఠం లేకుండా ప్రార్థించరు, యాజకులు లేకుండా బలులు అర్పించరు. అదుల్లాము గుహలో దావీదుకు బలిపీఠం లేదు కానీ ప్రార్థన ఉంది. యాజకులు లేరు కానీ ధూపం ఉంది. నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. 147వ కీర్తన 2వ వచనంలో దావీదు ప్రార్థన ధూపం వంటిది. దావీదు ప్రార్థన ధూపం వంటిది. పవిత్ర గ్రంథంలో ప్రార్థనను ధూపంతో పోల్చబడి ఉన్నది ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క ప్రార్థన అనేటువంటిది ధూపంతో పోల్చబడి ఉన్నది. మీరు గమనిస్తున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన ధూపంతో పోల్చబడి ఉన్నది. యాజకులు లేరు కానీ ధూపం ఉంది ఇక్కడ. హల్లెలూయా.
ప్రకటన 5:8 చూడొచ్చు ప్రార్థన ధూపం గురించి. అక్కడ పాత నిబంధన కాలంలో యాజకులు ధూపార్తిని దేవుని సన్నిధానంలో పవిత్ర స్థలమందు ఆడించేటువంటి వారు. దేవుడు ఆ పరిమళ వాసనను ఆఘ్రాణించి ప్రజలను ఆశీర్వదించేటువంటి వాడు. దావీదు బలిపీఠం లేకుండానే భక్తితో దేవుని శక్తి కొరకు ప్రార్థిస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవహు బలిపీఠాలు నిర్మించి ప్రార్థన చేసి ప్రతిఫలం పొందారు. కానీ దావీదు ఈ బలిపీఠం లేకుండానే ప్రార్థించాడు. నేటి క్రైస్తవులైన మనకు కూడా బలిపీఠం లేదు, కానీ ప్రార్థన ఉంది. చిన్న ప్రార్థనలకు సహితం పెద్ద జవాబులు పొందినటువంటి రాజు దావీదు మహారాజు. ఆయన జీవిత రహస్యాలు ప్రార్థన. పరలోక నిధిని తెరిచేటువంటి ప్రార్థన తాళపు చెవి దావీదు దగ్గర ఉంది. ఎప్పుడు ఎలా దానిని వినియోగించుకోవాలో దావీదుకు బాగా తెలుసు. నెంబర్ 1, గుహలో దావీదు పాటలు పాడాడు. నెంబర్ 2, గుహలో దావీదు ప్రార్థన చేశాడు. నెంబర్ 3, గుహలో దావీదు అధిపతిగా ఆదరించాడు. హల్లెలూయా. దావీదు గుహలో పాటలు పాడాడు, దావీదు గుహలో ప్రార్థన చేశాడు, దావీదు గుహలో అధిపతిగా ఆదరించాడు. ఎవరిని ఆదరించాడు? సమాధానం కొరకు దేవుని వాక్యం పరిశీలించేద్దాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును, అతని సంతతి విని అతని ఎదుకు వచ్చిరి. ఎక్కువ తక్కువ 400 మంది వచ్చిండ్రి. మొదటి సమయాలు 22 మీరు చూడొచ్చు. అదుల్లాము గుహ గురించి మనం చూసినట్లయితే సౌలు రాజుకు భయపడి పలుమారులు దావీదు ఈ గుహలో తలదాచుకున్నాడు. ఇది యూదా అరణ్యంలో కొండల నడుము ఉందన్నమాట. ముఖద్వారం చిన్నగా ఉంటుంది, 7 అడుగులు ఎత్తుంటుంది, సన్నని దారి. కానీ లోపల విశ్రాంతి పొందడానికి, భోజనం చేయడానికి సౌకర్యాలు కలిగినటువంటి గుహ. సుమారు ఇక్కడ 400 నుంచి 600 మంది వరకు కూడా తలదాచుకోవడానికి సౌకర్యం కలిగినటువంటి గుహ అదుల్లాము గుహ. ఎలాంటి వ్యక్తులు ప్రియులు గమనించాలి దావీదుని ఆశ్రయించారో చూసినట్లయితే అక్కడ నెంబర్ 1 అతని సహోదరులు. మొదటి సమయాలు 22 అనగా దావీదు అన్నదమ్ములు. మీకు జ్ఞాపకం ఉందా? గొలియాతును సంహరిస్తానని చెప్పి దావీదు అన్నప్పుడు వీరు తమ్ముడైనటువంటి దావీదును తిట్టిపోసారు. వీళ్ళంతా కూడా ఆ అన్నదమ్ములు కూడా ఇక్కడికి వచ్చారు. నెంబర్ 2 అతని తండ్రి ఇంటి వారు. మొదటి సమయాలు 22 చూసినట్లయితే యెషయా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ గుహలో ఉన్నారు. నెంబర్ 3 ఇబ్బంది గలవారు దావీదును ఆశ్రయించారు. సౌలు పాలన ఎలా ఉందో ఈ విషయాల ద్వారా మనకు విదితమవుతుంది. ఇబ్బందులు పడుతున్న వారు దావీదు దగ్గరికి వచ్చారు. నెంబర్ 4 అప్పులు చేసుకున్నటువంటి వారందరూ, అప్పులు పాలైన వాళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చారు. 22 కీర్తన 2 వచనం. అప్పులు, తప్పులు, నొప్పులు మనిషిని నిద్రపోనివంటారు పెద్దలు. గుహలోకి వచ్చాక దావీదు ప్రార్థన, దావీదు పాటలు వారికి మంచి నిద్రను ప్రసాదించుండొచ్చు. ఈరోజు మీరు కూడా అప్పుల పాలయ్యి ఈ యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ అనేటువంటి ఈ గుహలోకి మీరు వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి పరిస్థితులకు మీరు వచ్చి ఉండొచ్చు. గుహలోకి వచ్చాక దావీదు ప్రార్థన, దావీదు పాటలు వారికి నిద్రను ప్రసాదించాయి. హల్లెలూయా. రెండవదిగా అసమాధానముగా ఉండేటువంటి వారందరూ, సమాధానం లేనటువంటి వారు. 22 కీర్తన 2 వచనం. అందరూ అని చెప్పి పలుమార్లు ఇక్కడ ప్రస్తావించబడింది. కొందరు కాదు ప్రియులారా, కొందరు కాదు, అందరూను. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికి ఉపకారి. దేవుడు యూనివర్సల్గా మాట్లాడతాడు. సమాధానం లేని వారికి సమాధానం ప్రసాదించేటువంటి సంతోష నిలయం అదుల్లాము గుహ. 6వదిగా మనం చూసినట్లయితే దావీదు అమ్మ నాన్నలు కూడా ఉన్నారు. 22 కీర్తన 22:3 వచనం మనం చూడొచ్చు. వీళ్ళంతా కూడా 400 మంది. ఇలాంటి వారిని ఆదరించే అధిపతి దావీదు, వీరి కన్నీళ్లు తుడిచే నాయకుడు దావీదు. రాజు కాకపోవడం వింటున్నారా? రాజు కాకపోవడం దావీదు ఆదరణ పరిచర్య జరిగించాడు. ఆ పరిచర్య నమ్మకంగా, యథార్థంగా జరిగించాడు. హల్లెలూయా. ఒకరోజు ఒక సేవకుడు ఒక పెద్ద మందిరంలో వాక్య పరిచర్యకి వెళ్ళారంట. 2 సేవకులు. వాళ్ళ యొక్క సందేశాలకు పూర్వం, అంటే దేవుని వాక్యం వినక పూర్వం కొంతమంది వచ్చి సాక్ష్యం చెప్పారంట. ఏమనంటే, మా అప్పుల బాధ నుంచి తప్పింది, మా అప్పుల నుంచి విడుదల పొందుకున్నాం అని కొంతమంది. హల్లెలూయా. మేము దేవుని యందు ఎంతో ప్రేమ కలిగిన మా ప్రేమ నిష్ఫలం కాలేదని కొంతమంది శాంతి సమాధానం పొందుకున్నామని కొంతమంది, బాధ నుంచి విడుదల పొందామని కొంతమంది ఇలా సాక్ష్యాలు చెప్తుంటుంటారు. ప్రతి ఆల్నైట్ ప్రేయర్లు నేను చూస్తుంటుంటాను. అనేక ప్రాంతాల నుంచి, వేరే ప్రాంతాల నుంచి, చాలా దూరం నుంచి, కొన్ని 100,000 కిలోమీటర్ల నుంచి కూడా వస్తుంటుంటారు. వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు వారి సమస్య నుంచి విడుదల పొందుకున్నామని చెప్తుంటుంటారు. హల్లెలూయా. అప్పుడు అనిపిస్తుంది నాకు, ఇదేదో ఈ యొక్క చర్చ్, ఈ యొక్క ప్లేసు అదుల్లాము గుహలా ఉంది. హల్లెలూయా. అవును, నిజమే. మీరు వచ్చేటువంటి ఆ ప్రదేశం, ఆ యొక్క సంఘం, ఆ యొక్క చర్చ్, ఆ యొక్క ప్లేసు
అదుల్లాము గుహలే. ఎంతోమంది అక్కరతో వస్తారు, ఎంతోమంది సమస్యలతో వస్తారు, ఎంతోమంది అప్పులతో వస్తారు, ఎంతోమంది విరిగి నలిగిన హృదయాలతో వస్తారు. హల్లెలూయా. వారందరినీ కూడా దేవుని వాక్యం చేత బలపరిచి ఆదరించవలసినటువంటి బాధ్యతతోటి మరి దేవుని వాక్యాన్ని చెబుతూ అక్కడ ఆరాధనలో నడిపిస్తూ ఉండగా వాళ్ళు విడుదల పొందుకొని అదుల్లాం గుహల నుంచి బయటకు వెళ్తున్నట్టుగా ఈ రోజున మరి దేవుని సందుకు వచ్చిన ప్రతి వారు కూడా అద్భుతమైన సాక్ష్యాలతో బయటకు వెళ్తూ ఉన్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దావీదు ఆధ్యాత్మికమైన విధానం ఎక్కువ మందిని ఆకర్షించింది. 400 మంది నుంచి 600 మంది అయ్యారు ఈ అదుల్లాము గుహను. ప్రియులరా, ఈరోజు కూడా మనం చాలామంది చూస్తూ ఉన్నారు. కొన్ని శిథిలాలు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి. కానీ దావీదు చేసినటువంటి కార్యం జీవగ్రంథంలో లిఖించబడింది. అదుల్లాము ఒక ఆశ్రయపురం, ఒక ఆదరణ క్షేత్రం. దుఃఖంతో వెళ్ళినటువంటి వారు సంతోషంతో తిరిగి వచ్చారు. పాపంతో వెళ్ళినటువంటి వారు పునీతులుగా తిరిగి వెళ్ళారు. కన్నీటితో వెళ్ళినటువంటి వారు కన్నీరు తుర్రబడి తమ సొంత గృహాలకు వెళ్ళారు. ఎంత అద్భుతం ప్రియులారా, ఎంత ఆనందం. దావీదు లాంటి అధిపతులను ఇశ్రాయేలీలు కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదకరం. దావీదు నీకు జోహార్లు అని చెప్దామా మనమంతా కూడాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున మరి మీరు ఎటువంటి పరిస్థితులు గుండా ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ యొక్క వాక్యం వినేటువంటి ఈ యొక్క అదుల్లాము గుహ లాంటి ఈ యొక్క కార్యక్రమాలకు మీరు వచ్చి ఉండొచ్చు, ఈ లైవ్లోకి మీరు వచ్చి ఉండొచ్చు. ఇది మీకు ఒక అదుల్లాము గుహం, మీ దుఃఖమును సంతోషంగా మార్చేటువంటి గుహం సమయం ఇది. ఈ వర్తమానం వినిచినటువంటి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ బంధకాలు ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారో అవన్నిటినీ ఈ రోజున దేవుడు టర్న్ మార్చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్ముచ్చినటువంటి వారందరూ కూడా ఈరోజే విడుదల పొందుకుంటున్నారు. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున మీరు ఈ గుహలోకి వచ్చినటువంటి 400 మంది వలె 600 మంది వరే ఒకవేళ సమస్యలతో వచ్చారేమో, అప్పులతో వచ్చారేమో, అనారోగ్యంతో వచ్చారేమో, నిరుద్యోగంతో వచ్చారేమో, లేకపోతే వివాహం జరగట్లేదని వచ్చారేమో, లేకపోతే ఏ బంధకాలతో ఆత్మలో అభివృద్ధి చెందాలని ఆత్మీయ లోపంతో వచ్చారేమో, ప్రార్థన లేమితో వచ్చారేమో, లేకపోతే హృదయం అంతా వేదంతో నిన్న పరిస్థితిలో వచ్చారేమో, ఈ అదుల్లాము గుహలోకి వచ్చినటువంటి అల్పులైనటువంటి వారు మరి ఎప్పుడైతే ఆ గుహలోనికి వచ్చారో ఆ గుహలో నుంచి వెళ్తూ ఉన్నటువంటి వారి జీవితాలు అద్భుతంగా మార్చబడిపోయాయి. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితాలు కూడా అదుల్లాము గుహలోంచి ఆనందంగా బయటకు వెళ్తున్న వ్యక్తులు వలె మీరు మీ జీవితంలో కూడా ఈ యొక్క వర్తమానం వించి ఉండగా ఈ చివరి సమయంలో ప్రార్థన ఏకీపించండి ప్రియులారా. యేసయ్యా నీకు వందనాలు. వీరందరినీ అదుల్లాము గుహలోంచి బయటకు వెళ్ళినటువంటి అద్భుతమైనటువంటి యూదులుగా మార్చేసినందుకు వందనాలు. వీరి జీవితాలు గొప్ప కార్యాలు చేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.